400 కోట్ల పెట్టుబడులు. జినోమ్ వ్యాలీలోని వివింటా ఫార్మా కేంద్ర విస్తరణ, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల ప్రకటన. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పనున్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంకు సంసిద్ధత. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్లోని జినోమ్ కార్నింగ్ ఇన్కార్పొరేట్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం పత్రాలతో జేఎస్ రంజన్, కార్నింగ్ సంస్థ ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ క్లీరన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు 400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో దాదాపు 1000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఈ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యానికి ప్రపంచ బ్యాంకు సంసిద్ధత. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ అంశాల్లో భాగస్వామ్యంపై సంప్రదింపులు జరిగాయి. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జేఎస్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సృష్టితో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల మా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి తీరుతాం. అన్నింటిలోనూ అత్యంత పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రపంచ బ్యాంకు బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ పంచుకున్నారు. తెలంగాణతో పాటు హైదరాబాద్ అభివృద్ధి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం సత్ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో భారత్లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేసింది. నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం చర్చల సందర్భంగా ఆసక్తి కనపరిచింది. ప్రజాపాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో కలిసి రాష్ట్రం పనిచేయాలని నిశ్చయించడం ఇదే మొదటిసారి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం అమెరికాలోని డల్లాస్ చేరుకున్నారు. ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి ఇక్కడ సంస్థలతో చర్చలు జరుపుతున్న సమావేశంలో ఆయన పాల్గొన్నారు.